పశ్చిమ బెంగాల్లోనూ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రత్యర్థుల్ని ప్రకటించిన టీఎంసీ, బీజేపీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇటు మిగిలిన కాంగ్రెస్ పార్టీ పొత్తులతో కలిపి ఇప్పటి వరకు 192 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగిలిన అభ్యర్థులు 2-3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 6వ తేదీ వరకు నామినేషన్లకు ఛాన్స్ ఉండగా ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. 2 దశల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఎంసీ మరోసారి అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. అందుకే ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు టీఎంసీ అభ్యర్థులు. బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఎన్నికలకు ముందే బెంగాల్లో సర్ ద్వారా భారీ ఓట్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేస్తోంది. రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ అలా చేస్తుందని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని టీఎంసీ భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీఎంసీని ఓడించి పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. అందుకోసమే టీఎంసీకి పోటీగా వెంటనే తమ అభ్యర్థుల్ని సైతం ప్రకటించింది బీజేపీ. ఈసారి కూడా సీఎం మమతాపై సువేందునే దింపింది బీజేపీ. గత ఎన్నికల్లో టీఎంసీ తరువాత 2వ స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ఇప్పటికే బెంగాల్లో వరుస మీటింగ్లతో బీజేపీ చీఫ్ నితిన్ అక్కడే పాగా వేశారు. గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు వ్యూహాలు వివరిస్తున్నారు. అటివాళ బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ ఇవాళ మేనిఫెస్టోను ప్రకటించే ఛాన్స్ ఉంది. తొలి దశలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా క్లీన్ స్వీప్ వచ్చేలా అటు బీజేపీ, టీఎంసీ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు తన ఉనికిని కోల్పోకుండా ఉండేలా కాంగ్రెస్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. 2వ దశ ఏప్రిల్ 23న జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.